8th class, Social Science, our pastors. First lesson, how, when and where. How important are dates? There were a time when historians were fascinated with dates. There were heated debates about the dates on which rulers were crowned or battles were fought. In the common sense notion, history was synonymous with dates. You may have heard people say, I find history boring because it is all about memorizing dates. Is such a conception true? ఎలా, ఎప్పుడు, ఎక్కడ తేదీలకు ఎంత ప్రాధాన్యత ఉంది? చరిత్రకారులు తేదీలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఒక కాలం ఉండేది. పాలకులు సింహాసనాలను అధిష్ఠించిన తేదీలు, యుద్ధాలు జరిగిన తేదీల గురించి ఎంతో తీవ్ర వాదోపవాదాలు జరిగేవి. సాధారణ పరిభాషలో చరిత్ర అంటే తేదీలు అని భావిస్తారు. చరిత్ర అంటే తేదీలు బట్టి పట్టడమే. అందుకే నాకు చరిత్ర అంటే ఇష్టం ఉండదు అని జనం అనుకోవడం మీరు వినే ఉంటారు. ఇలాంటి భావన సరి అయినదేనా? History is certainly about changes that occur over time. It is about finding out how things were in the past and how things have changed. As soon as we compare the past with the present, we refer to time. We talk of before and after. కొంతకాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి చరిత్ర చెబుతుంది. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అనేది తెలుసుకోవడమే చరిత్ర. గతాన్ని వర్తమానంతో పోల్చేటప్పుడు కాలం గురించి చెప్పవలసి వస్తుంది. అప్పుడు మనం ముందు తరువాత అంటాం. Living in the world, we do not always ask historical questions about what we see around us. We take things for granted, as if what we see has always been in the world we inhabit. But most of us have our moments of wonder when we are curious, and we ask questions that actually are historical. Watching someone sip a cup of tea at a roadside tea stall, you may wonder, when did people begin to drink tea or coffee? Looking out of the window of a train, you may ask yourself, when were railways built and how did people travel long distances before the age of railways? Reading the newspaper in the morning, you may be curious to know how people got to hear about things before newspapers began to be printed. సాధారణ పరిస్థితుల్లో మనం చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడగడం, ఉన్న పరిస్థితులను యథాతథంగా తీసుకుంటాం. ఇవి ఎప్పుడూ ఇలాగే ఉంటూ ఉన్నాయి అని భావిస్తాము. మనలో చాలామంది అద్భుతాలు అని భావించే కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం చాలా ఆసక్తిగా ఉన్నప్పుడు చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాము. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన టీ స్టాల్లో టీ త్రాగుతూ ఉండటం గమనించి ప్రజలు ఎప్పటి నుండి టీ లేదా కాఫీ త్రాగడం ప్రారంభించారని నీవు ఆశ్చర్యపోవచ్చు. రైలు కిటికీలో నుంచి నీవు చూసినప్పుడు ఈ రైల్వేలు ఎప్పుడు నిర్మించారు, రైల్వేలు రాకముందు ప్రజలు ఇంత దూరాలు ఎలా ప్రయాణించేవారు అనే ఆలోచనలు రావచ్చును. ఉదయాన్నే వార్తాపత్రికలు చదివేటప్పుడు వార్తాపత్రికలు ప్రచురణ లేనప్పుడు ప్రజలు వార్తలు ఎలా తెలుసుకునేవారు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. Brahmans offering the Shastras to Britannia. Frontispice to the first map produced by James Rennell, 1782. Rennell was asked by Robert Clive to produce maps of Hindustan. An enthusiastic supporter of British conquest of India, Rennell saw preparation of maps as essential to the process of domination. The picture here tries to suggest that Indians willingly gave over their ancient texts to Britannia, the symbol of British power, as if asking her to become the protector of Indian culture. బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నారు. 1782లో జేమ్స్ రెనెల్ చే చిత్రీకరించబడిన మొదటి పటపు ముఖ చిత్రం
భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రెనెల్ను అడిగాడు. ఆంగ్లేయుల భారతదేశాన్ని ఆక్రమించడానికి ఆధిక్యత. బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నారు. 1782లో జేమ్స్ రెనెల్చే చిత్రీకరించబడిన మొదటి పటపు ముఖ చిత్రం. భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రెనెల్ను అడిగాడు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రెనెల్ భావించాడు. ఈ బొమ్మలో భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ వారికి ఇచ్చినట్లు చూపబడింది. బ్రిటిష్ ఆధిపత్యాన్ని చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసినదిగా మనమే బ్రిటిష్ వారిని కోరినట్లు చూపబడింది. All such historical questions refer us back to notions of time. But time does not have to be always precisely dated in terms of a particular year or a month. Sometimes it is actually incorrect to fix precise dates to processes that happen over a period of time. People in India did not begin drinking tea one fine day. They developed a taste for it over time. There can be no one clear date for a process such as this. Similarly, we cannot fix one single date on which British rule was established, or the national movement started, or changes took place within the economy and society. All these things happened over a stretch of time. We can only refer to a span of time, an approximate period over which particular changes become visible. అలాంటి చారిత్రక ప్రశ్నలన్నీ మనల్ని కాలం అనే భావన వైపు తీసుకుని వెళతాయి. కానీ కాలాన్ని ఒక నిర్దిష్ట సంవత్సరం అని, నెల అని ఖచ్చితంగా చెప్పలేము. కొంత కాల వ్యవధిలో జరిగిన మార్పులను ఒక్కోసారి ఖచ్చితమైన తేదీలలో జరిగాయని చెప్పడం సరైనది కాదు. భారతదేశంలో ప్రజలు టీ త్రాగటం ఒక్క రోజులో ప్రారంభం కాలేదు. భారతీయులు ఈ అభిరుచిని కొంతకాల వ్యవధిలో మాత్రమే అలవాటు చేసుకున్నారు. ఇలాంటి ప్రక్రియ ప్రారంభమగుటకు ఖచ్చితమైన తేదీ ఉండదు. ఇదే విధంగా మన దేశంలో బ్రిటిష్ పరిపాలన ఏ తేదీన ప్రారంభమైంది, జాతీయ ఉద్యమం ఏ తేదీన ప్రారంభమైంది ఖచ్చితంగా చెప్పలేము. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థలో సమాజంలో కూడా మార్పులు ఏ తేదీన ప్రారంభమయ్యాయో చెప్పలేము. ఈ మార్పులన్నీ కొంతకాల వ్యవధిలో మాత్రమే సంభవించాయి. కొంతకాల వ్యవధిని మాత్రమే ఇక్కడ చెప్పగలం. ఈ మార్పులన్నీ గోచరమయ్యే నిర్దిష్ట కాల వ్యవధిని మాత్రమే ఇక్కడ చెప్పగలం. Then do we continue to associate history with a string of dates? This association has a reason. There was a time when history was an account of battles and big events. It was about rulers and their policies. Historians wrote about the year a king was crowned, the year he married, the year he had a child, the year he fought a particular war, the year he died, and the year the next ruler succeeded to the throne. For events such as these, specific dates can be determined, and in history such as these, debates about dates continue to be important. అలాంటప్పుడు చరిత్రను తేదీల క్రమంతో ఎందుకు అనుసంధానం చెయ్యాలి? ఇలా అనుసంధానపరచడానికి కారణం ఉంది. ఒకప్పుడు చరిత్ర అంటే యుద్ధాలు, గొప్ప గొప్ప సంఘటనల వివరణ అన్న కాలం ఉండేది. అది పరిపాలకులు వారి విధి విధానాలకు సంబంధించినదిగా ఉండేది. ఏ రాజు ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఎప్పుడు వివాహం చేసుకున్నాడు, ఏ సంవత్సరంలో సంతానాన్ని కన్నాడు, ఏ సంవత్సరంలో యుద్ధం చేశాడు, ఏ సంవత్సరంలో చనిపోయాడు, ఏ సంవత్సరంలో అతని వారసుడు రాజు అయ్యాడు మొదలైన విషయాలన్నీ చరిత్రకారులు వ్రాసేవారు. ఇలాంటి సంఘటనలకు ప్రత్యేకమైన తేదీలు నిర్ణయించవచ్చును. ఇలాంటి చరిత్రలో తేదీలపై వాదోపవాదాలు ముఖ్యమైనవిగా ఉంటూ ఉన్నాయి. As you have seen in the history textbooks of the past 2 years, historians now write about a host of other issues and other questions. They look at how people earned their livelihood, what they produced and ate, how cities developed and markets came up, how kingdoms were formed and new ideas spread, and how cultures and society changed.
గత 2 సంవత్సరాల చరిత్ర పాఠ్య గ్రంథాలను పరిశీలిస్తే చరిత్రకారులు తేదీలే కాక అనేక ఇతర సమస్యల గురించి ప్రస్తావించారు. ప్రజలు జీవనోపాధిని ఎలా సంపాదించారు, ప్రజలు ఏమి ఉత్పత్తి చేశారు, ఏమి తిన్నారు, నగరాలు ఎలా అభివృద్ధి చెందాయి, మార్కెట్లు ఎలా ఆవిర్భవించాయి, రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, నూతన భావనలు ఎలా వ్యాపించాయి, సంస్కృతులు సమాజాలు ఎలా మార్పు చెందాయి వంటి అంశాలపై వారు దృష్టి సారించారు. Which dates? By what criteria do we choose a set of dates as important? The dates we select, the dates around which we compose our story of the past, are not important on their own. They become vital because we focus on a particular set of events as important. If our focus of study changes, if we begin to look at new issues, a new set of dates will appear significant. ఏ తేదీలు, కొన్ని తేదీలు ముఖ్యమైనవని ఏ ప్రాతిపాదికన ఎంపిక చేస్తామో, మనం ఎంపిక చేసుకున్న తేదీలకు వాటి చుట్టూ మనం అల్లిన చరిత్రకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏదీ లేదు. ఆయా తేదీలలోని సంఘటనలు ముఖ్యమైనవి కనుక ఆ తేదీలు ముఖ్యమైనవి. మనం కొత్త సమస్యల వైపు, మార్పుల వైపు దృష్టి సారిస్తే కొత్త తేదీల సముదాయం ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. Consider an example. In the histories written by Britain, Consider an example. In the histories written by British historians in India, the role of each Governor-General was important. These histories begin with the rule of the first Governor-General, Warren Hastings, and ended with the last Viceroy, Lord Mountbatten. In separate chapters, we read about the deeds of others. Hastings, Wellesley, Bentinck, Dalhousie, Canning, Lawrence, Lytton, Ripon, Curzon, Harding, Irving. It was a seemingly never-ending succession of governor-generals and viceroys. All the dates in these history books were linked to these personalities, to their activities, policies, achievements. It was as if there was nothing outside their lives that was important for us to know. The chronology of their lives marked the different chapters of the history of British India. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసిన చరిత్రలో ప్రతి గవర్నరు జనరల్ పరిపాలన ముఖ్యమైనది. ఈ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ పరిపాలనతో ప్రారంభమై చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పరిపాలనతో అంతమవుతుంది. తరువాతి అధ్యాయాలలో హేస్టింగ్స్, వెల్లెస్లీ, బెంటింక్, డల్హౌసీ, కానింగ్, లారెన్స్, లిట్టన్, రిప్పన్, కర్జన్, హార్డింగ్, ఇర్విన్ మొదలైన వారు చేపట్టిన చర్యల గురించి చదువుతాము. ఈ విధంగా గవర్నర్ జనరల్లు, వైస్రాయల వరుస క్రమము ఎప్పటికీ అంతం కానిదిగా కనిపిస్తుంది. ఈ చరిత్ర పుస్తకాలలోని తేదీలన్నీ ఈ గొప్ప వ్యక్తులతోనూ వారి కార్యకలాపాలు, విధానాలు, విజయాలతోనే అనుసంధానించబడి ఉండేవి. ఇవి కాకుండా మనకు చరిత్రలో ముఖ్యమైనవి ఏవీ లేనట్లుగా అనిపిస్తుంది. వారి జీవిత క్రమం బ్రిటిష్ ఇండియా చరిత్రలో వివిధ అధ్యాయాలలో వ్రాయబడ్డాయి. Can we not write about the history of this period in a different way? How do we focus on the activities of different groups and classes in Indian society within the format of this history of Governor-Generals? ఈ కాలపు చరిత్రను వేరే విధముగా వ్రాయలేమా? గవర్నర్ జనరల్ల చరిత్ర వ్రాసేటప్పుడు మనం భారతీయ సమాజంలో వివిధ సమూహాల, వర్గాల ప్రజల కార్యకలాపాలపై ఎలా దృష్టి సారిస్తాము? When we write history or a story, we divide it into chapters. Why do we do this? It is to give each chapter some coherence. It is to tell a story in a way that makes some sense and can be followed. In the process, we focus only on those events that help us to give shape
to the story we are telling. In the histories that revolve around the life of British Governor Generals, the activities of Indians simply do not fit. They have no space. What then do we do? Clearly, we need another format for our history. This would mean that the old dates will no longer have the significance they earlier had. A new set of dates will become more important for us to know. మనం చరిత్రను లేదా కథను రాసేటప్పుడు దానిని కొన్ని అధ్యాయాలుగా విభజిస్తాము. మనం ఇది ఎందుకు చేస్తాం? అధ్యాయాల మధ్య సంబంధం ఉండేందుకు, సంఘటనలను ఒక వరుస క్రమంలో అమర్చేందుకు ఇలా చేస్తాం. కథను అర్థవంతంగా చెప్పేందుకు, ఇతరులు అర్థం చేసుకునేందుకు ఇలా చేస్తాం. ఈ క్రమంలో మనం చెప్పే కథకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే ముఖ్యమైన సంఘటనలపై దృష్టి పెడతాము. బ్రిటిష్ గవర్నర్ జనరల్ల చుట్టూ తిరిగే ఈ చరిత్రలో భారతీయుల కార్యకలాపాలు ఇమడవు. వాటికి తగిన స్థానం ఉండదు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? మన చరిత్రకు తగిన విధంగా మనం వేరొక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అంటే పాత తేదీలకు అంతకు ముందు ఉన్న ప్రాముఖ్యత ఇకపై ఉండదని అర్థం. కొత్త తేదీల సముదాయం తెలుసుకోవడం మనకు ఎంతో ముఖ్యమైనది. How do we periodize? In 1817, James Mill, a Scottish economist and political philosopher, published a massive 3-volume work, A History of British India. In this, he divided Indian history into 3 periods: Hindu, Muslim, and British. This periodization came to be widely accepted. Can you think of any problem with this way of looking at Indian history? మనం కాలాన్ని ఎలా వర్గీకరిస్తామో 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ విస్తృతంగా ఆమోదించబడింది. ఈ విధంగా భారతదేశ చరిత్రను చూడటంలో ఏమైనా సమస్యలున్నాయా?